ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది నా ఫ్యామిలీ విషయం. దీంట్లో ఎవ్వడు కలగజేసుకున్నా ఊరుకోను. దర్శన్, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నీ ఫ్యామిలీ ఏంట్రా? నీ ఫ్యామిలీయా? నీ ఫ్యామిలీ. రోహిత్, చాలా ఆపు. పద లోపలికి. పద పద పదండి. పద లోపలికి. పదరా. పద. రే దర్శన్, ఏంట్రా ఏం వాగుతున్నావు? కళ్ళ ముందున్నది ఎవరో కూడా కనపడటం లేదా? చివరికి ఎలా తయారయ్యావేంట్రా? ఛీ! అమ్మా, చెల్లెమ్మా, ఏంటమ్మా ఇది? వదినమ్మా, మిమ్మల్ని నమ్ముకునే కదమ్మా మా బిడ్డని గడపలోకి కోడలిగా పంపించింది. ఇప్పుడు మీరిలా మౌనంగా కూలబడిపోతే మేమేమైపోవాలమ్మా? ఏమైపోవాలి? మీరు ఎంత ఏడ్చినా ఏం లాభం లేదత్తయ్య. కూలబడిన ఆనంద భైరవి పెద్దరికం ఇంకా ఇంకా మరింత పాతాళానికి చేరుకునే ఆ దుష్ట గడియలు ఈ రోజు నుంచే మొదలయ్యాయి. ఇక బీటలు బారిన ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలయ్యే సమయం ఎంతో దూరంలో లేదు. శరణ్య, నీ బతుకు నాకు భలే ఉపయోగపడుతుంది. అసలేం జరుగుతుంది? నాకు హెల్ప్ చేస్తానన్న వదిన ఇప్పుడు కనిపించకుండా పోవడమేంటి? వదిన ఏమైపోయి ఉంటుంది? అన్నయ్య ప్లీజ్, అందరి మీద అరిచినట్టు నా మీద కూడా అరవకు. శరణ్య వదినకి ఏమి కాదు కదా? తన గురించి నీకేదైనా తెలిస్తే ప్లీజ్ అన్నయ్య చెప్పన్నయ్యా. తెలీదు. ఇదేంటి, శరణ్య అంటేనే దీనికి నచ్చదు కదా? క్యారెక్టర్లో ఈ చేంజ్ ఓవర్ ఏంటి? ఇదేం కరెక్షన్? రే, ఎవరా మీరు? తలుపు తీయండిరా. రే, మిమ్మల్నేరా? మీకరా చెప్పేది? వెదవల్లారా, తలుపు తీయండి. ఆడపిల్లని ఇలా హింసలు పెడితే మీరు పురుగులు పడిపోతారు. అసలు మీరు బాగుండర్రా, బాగుపడరు. మీరు మట్టి కొట్టుకుపోతారా? తీయండిరా. అమ్మా ఆపమ్మా, నీకు దండం పెడతాను. ఎందుకు అరుస్తున్నావు? రేయ్, మీరు ఇలా గదిలో బంధించాక అరవక పాటలు పాడాలా? సచ్చినోళ్ళారా, మీరు బాగుపడర్రా. తిట్టకమ్మ తల్లి, ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతాం. రేయ్, అలా దిష్టి బొమ్మల్లో ఉంటారేంట్రా? తలుపులు తీయండిరా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓ తెగ తలదూరుస్తున్నావు. అసలు ఎవడ్రా నువ్వు? సో ఆ మధ్య ఎప్పుడో వేసిన విషపు గింజలు మొలకెత్తకుండా కుళ్ళిపోయాయంటే అది అన్సీజన్. కాని ఇది సరైన సీజన్. వీళ్ల మనసులు మార్చటానికి అనువైన రీజన్ కూడా అనుకూలంగా ఉంది. అనన్య, ఇంక మొదలుపెట్టు మరి. అత్తయ్య గారు,
ఏమైందమ్మా? దేనికి ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమకు నిలమైన కోవెలలో కోడలుగా అడుగు పెట్టానని ఎంతో సంబరపడిపోయాను. నా అదృష్టాన్ని చూసి నేను ఎంతగానో మురిసిపోయాను అత్తయ్య గారు. కానీ ఈరోజు మొదటిసారి ఈ దేవాలయంలో దైవత్వాన్ని కాకుండా రాక్షసులే రాజ్యమేలుతున్నాయా అన్నంత కఠోరమైన దృశ్యాలను ఈ కంటితో చూశాను అత్తయ్య గారు. నేను ఈ కంటితో చూశాను. అననీయ, ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? అత్తయ్య గారు, మీ మనసు మంచి నీళ్ళంత గొప్పదండి. ఎవరు ఎంత కడుపు మంటతో మాట్లాడినా మీలోనే దాచుకున్న ప్రేమతోనే గుండెని చల్లార్చుకుంటున్నారు. కానీ మేమలా కాదండి, మేమలా కాదు. నాకు నా అత్తయ్య గారిని ఎవరైనా ఒక్క మాట అన్నా, నా భర్త మామగారులని అగౌరవంగా ఎవరైనా మాట్లాడినా ఈ గుండె బీటలు బారుతున్నంత బాధగా ఉంటుంది. నేను భరించలేను అత్తయ్య గారు, అది నేను భరించలేను. అనన్య, దర్శన్ మాటలు నీకే కాదమ్మా, నా మనసును కూడా ఎంతగానో బాధ పెట్టాయి. కానీ మీ మావయ్య నేను దర్శన్ని ఈ భుజాల మీద మోస్తూ ఎంత ప్రేమగా పెంచామో. రోహిత్కి కూడా వాడంటే చాలా ఇష్టం. ఆ ప్రేమను, ఆ క్షణాలను గుర్తు చేసుకుంటే మా దర్శనే కదా తొందరపడి మాట తూలాడు, పోనీలే అనిపిస్తోంది. చెప్పండి కదా అత్తయ్య గారు, మీకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మీ మనసు అలాంటిదే. అది చాలా గొప్పది అత్తయ్య గారు. కానీ వాళ్ళకున్న ఉద్దేశాలు మీ మనసంతా గొప్పగా లేవండి. ఒక్కటే మీరు ఆలోచించండి, మరిది గారికి మనసులో ఎంత కోపం ఉన్నా మీ అబ్బాయి అతని కంటే పెద్దవాడి కదా. అలాంటిదే మా ఆయన మీద అలా చేయి చేసుకోవచ్చా చెప్పండి? ఇక్కడ ఇంటి పెద్ద మావయ్య గారు, అలాంటి మావయ్య గారితో కూడా మర్యాద మరిచి అలా ఎలా ప్రవర్తిస్తారు అత్తయ్య గారు? ఇవన్నీ మీరు క్షమించే విషయాలుగా ఎలా అనిపిస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. సరే అత్తయ్య గారు, ఈ మాట గురించి మాట్లాడుకుందాం. ఇది అతని ఫ్యామిలీ సమస్య అంట. అంటే మనమెవరు? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం కాదా? అనన్య ప్లీజ్ ఊరుకో. ఏంటండి ఊరుకునేది? వాళ్ళనటం మీరు పడి ఉండటం, వాళ్ళు పైనుండటం, మనం తగ్గి ఉండటం. ఎందుకండి ఇలా స్థాయిని తగ్గించుకొని బతకటం అలవాటు చేసుకుంటున్నారు?